హాయ్ గైస్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్షియా వ్లాగ్స్ 23. ఇప్పుడు రైనీ సీజన్ కదా, వెదర్ చేంజ్ అవుతుంటే కోల్డ్ ఫీవర్స్ వస్తుంటాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో అలాంటి టైంలో ఏం తినాలనిపించదు. సో ఇప్పుడు నేను మీకోసం మంచి రెసిపీ తీసుకొని వచ్చాను. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. మన ముస్లిమ్స్కి తెలుసు, ఎక్కువ చేస్తారు. ఖద్దు కడి అంటారు. తెలియని వాళ్ళు చూసి చేయండి, సూపర్గా ఉంటుంది. తెలుగులో సొరకాయ పులుసు అంటారు. వెజిటేరియన్స్ మీకోసమే. ఇది ఫిష్ కర్రీ తినరు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిష్ కర్రీ లాగా ఉంటుంది. ఈ రెసిపీకి హైలైట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ పేస్ట్ కోసం 2 ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. అది కూల్ అయిన తర్వాత లైట్ గా వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోండి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 ఎల్లిపాయలు దంచి వేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హల్దీ వేసుకోవాలి. ఏదైతే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ఉందో చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. చేపలకు బదులు సొరకాయ చేపల పులుసు లాగా ఉంటుంది. ఎవరైతే సొరకాయ తినారో వీళ్ళకి ఇది బెస్ట్. ఒకసారి ట్రై చేయండి, సూపర్. చేపలు లేనప్పుడు ఇట్లా చేపల పులుసులాగా తయారు చేస్తాం. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న చింతపులుసుని కూడా మనం సొరకాయలో వేసుకుంటాం లాస్ట్లో. సో ఇది నానబెట్టుకొని ఇట్లా పక్కన పెట్టేయండి. ముందు మనం చేసుకున్న పేస్ట్, ఆనియన్, జీలకర్ర, మెంతులతో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుంటే ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి. అట్లా పైకి వచ్చేంత మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కుక్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ దాకా ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్ దాకా, మంచిగా అది మొత్తం మిక్స్ అయ్యేదాకా. తర్వాత ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి వేసుకోండి. మీరు ఎంత మిర్చి తింటారు దాన్ని బట్టి అట్లా కొంచెం మిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఏదైతే మనం ముందు నానబెట్టి పెట్టుకున్నామో చింతపండు, ఆ చింతపండు రసం మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. అదంతా బాయిల్ కావాలి. ఎప్పుడు ఎంత బాయిల్ అవుతుందో అప్పుడే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది సేమ్ ఎగ్జాక్ట్ స్మెల్, టేస్ట్ ఫిష్ పులుసు లానే ఉంటుంది. మీరు పక్కా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కమెంట్లో కూడా కమెంట్ చేయండి ఎలా ఉందో. తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ దాకా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలానే బాయిల్ చేసుకుంటే ఇంకా దీని టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. అరోమా, ఆ స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి గార్నిషింగ్కి. ఇంకా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఖతం, మీ ఖద్దు కడి ఫినిష్. మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.